హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఎవ్రీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ వీడియో ఓన్లీ VIT-AP సీనియర్స్ మాత్రమే. జూనియర్స్, ఫ్రెషర్స్ ఈ వీడియో చూసి మళ్ళీ కామెంట్ చేయొద్దు. మీకు సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. మీకు సపరేట్ ప్రాసెస్ నేను మళ్ళీ వీడియో చేస్తాను. మీకు హాస్టల్ కౌన్సిలింగ్ గురించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ వీడియో ఓన్లీ సీనియర్స్ కి. అండ్ మీరు దయచేసి కామెంట్స్ చేయకండి అర్థం కాకపోయినా. ఈ వీడియోలో హాస్టల్ కౌన్సిలింగ్ VIT-AP లో ఎలా జరుగుతుంది, NCGPA ర్యాంక్ అంటే ఏంటి, NCGPA ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూద్దాం. అండ్ NCGPA ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దానికంటే ముందు కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ గ్రూప్ వచ్చి థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్, ఫోర్త్ ఇయర్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ BBA, సెకండ్ ఇయర్ PG ప్రోగ్రామ్స్. అండ్ గ్రూప్ 2 అంటే మోస్ట్లీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయి ఉంటారు. సో సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అన్ని బ్రాంచెస్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ BBA, సెకండ్ ఇయర్ BCom, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ BBA LLB, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ BA LLB, సెకండ్ ఇయర్ BA పబ్లిక్ సర్వీసెస్, సెకండ్ ఇయర్ BSc డేటా సైన్స్ స్టూడెంట్స్ అందరూ గ్రూప్ 2 లో వస్తారు. మోస్ట్లీ వీడియో చూసే వాళ్ళందరూ వెబ్సైట్ స్టూడెంట్స్ కాబట్టి సెకండ్ ఇయర్ బీటెక్ కాబట్టి ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ NCGPA ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాం. NCGPA ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తారు. NCGPA ఈక్వల్ టు CGPA ఆఫ్ యోర్స్, అంటే మీ CGPA ఇంటూ గ్రూప్ టాపర్ CGPA. గ్రూప్ టాపర్ CGPA మీరు గ్రూప్ చూసారు కదా ఇందాక గ్రూప్స్ లిస్ట్ లో, ఆ గ్రూప్ టాపర్ CGPA డివైడెడ్ బై బ్రాంచ్ టాపర్, అంటే మీ బ్రాంచ్ లైక్ CSE సెకండ్ ఇయర్ కాబట్టి మీ CSE లో టాపర్ GPA. ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీ CGPA 9 అనుకుందాం, బ్రాంచ్ టాపర్ది 9.2 అనుకుందాం, అండ్ గ్రూప్ టాపర్ CGPA 9.4 అనుకుందాం. సో ఫార్ములా ప్రకారం మీ CGPA 9 ఇంటూ బ్రాంచ్ టాపర్ది 9.2 అండ్ గ్రూప్ టాపర్ది 9.4. 9.4 డివైడెడ్ బై 9.2 ఈక్వల్ టు 1.0217 వస్తుంది. అండ్ 9 ఇంటూ 1.0217 ఈక్వల్ టు 9.1953. ఇది మీ NCGPA అన్నమాట. ఈ NCGPA కంపేర్ చేసుకుంటే 9.2 వచ్చిన వాళ్ళకి మీకంటే తక్కువ NCGPA ర్యాంక్ వస్తుంది. అండ్ 9 వచ్చిన వాళ్ళకి మీకంటే ఎక్కువ NCGPA ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట NCGPA ర్యాంక్. దీంతో మనం హాస్టల్ కౌన్సిలింగ్ ఎలా చేస్తారనేది చూద్దాం. మీ NCGPA అనేది క్యాలిక్యులేట్ చేసి మీ NCGPA ర్యాంక్ ని VTOP లో అప్లోడ్ చేస్తారు. VTOP లో అప్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ ఇది అనమాట. VIT-EEE వాళ్ళకి ఆల్రెడీ హాస్టల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఒక VIT-EEE స్టూడెంట్ ని అడిగి నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం. మీకు NCGPA ర్యాంక్ ఎక్కడ చూడాలి అనేది తెలియకపోతే ఐకార్డ్స్ లో నేను ఒక వీడియో పెడతాను. అక్కడ హాస్టల్ కౌన్సిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కౌన్సిలింగ్ NCGPA ర్యాంక్ అని చెప్పి. అది ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. కౌన్సిలింగ్ కి మీకు టీమ్ లింక్ ఇస్తారనమాట. ఆ టీమ్ లింక్ అనేది మీకు మెయిల్లో వస్తుంది. ఆ టీమ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీటింగ్ జాయిన్ అవుతారు, కానీ లాబీలో ఉంటారు. మీరు ఆ లాబీలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ ర్యాంక్ వచ్చినప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తారు లోపలికి. తర్వాత మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది, లిస్ట్ అనమాట. అది ఏ బ్లాక్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి రూమ్స్ ఉన్నాయి అనేది. MH1లో AC నాన్ AC కంబైన్డ్ ఉంటాయి. MS2లో కూడా AC నాన్ AC ఉంటాయి. అండ్ MS3లో ఓన్లీ నాన్ AC ఉంటాయి. MH4లో AC రూమ్స్ ఉంటాయి. మీరు మీకు నచ్చిన రూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీకంటే ఎక్కువ NCGPA ర్యాంక్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు రూమ్మేట్స్గా. మీరు ఒక పేపర్ మీద మీ ఫుల్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, NCGPA ర్యాంక్, మెస్ టైప్ అనేది రాసుకొని ఉంచుకోవాలి. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే ఉంటుంది. అండ్ మీ
రూమ్మేట్స్ ఇవి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకొని పెట్టుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే. అండ్ మీ కళ్ళ ముందే వాళ్ళు వీటాప్లో మీరు సెలెక్ట్ చేసుకున్న రూమ్ని అలాట్ చేసి సబ్మిట్ చేస్తారు. ఒక 2-3 డేస్లో ఇన్వాయిస్ జనరేట్ చేసి మీ వీటాప్లో ఉంటుంది. దానికి పేమెంట్ చేసేయటం అనమాట. పేమెంట్ చేస్తే మీకు ఆ రూమ్ మీకు అలాట్ అయిపోతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. మీరు ఈ వీడియోని షేర్ చేయండి అందుకు వీలైతే అంతమందికి, సో దట్ వాళ్ళకి ఎన్సీజీపే అంటే ఏంటి, ఈ హాస్టల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.